My name is Narayanamurthy, lecturer in computers, Miriam Degree College, అమలాపురం. ఈరోజు స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ ఇన్ సిలో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి లూపింగ్ స్టేట్మెంట్ గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లూపింగ్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాంట్లో డయాగ్రమెటిక్గా ఇక్కడ మనం ప్రజెంట్ చేయడానికి ఇక్కడ ఈ రోజున స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. మనం ఇచ్చే టాపిక్ ఈ రోజున లూపింగ్ స్టేట్మెంట్ అనే టాపిక్ని ఈ రోజున మనం స్టార్ట్ చేస్తాం. అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే రిపీటెడ్ వాల్యూస్ని మనం లూపింగ్ చేస్తాం. అంటే రిపీటెడ్ వాల్యూస్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకోండి, రిపీటెడ్గా 1 by 1 రిపీటెడ్గా తీసుకోవాలనుకోండి, అప్పుడు రిపీటెడ్గా తీసుకోవాలంటే దానికి లూపింగ్ అనేది ఉపయోగిస్తాం, రిపీటెడ్ వాల్యూస్ని. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక సింపుల్గా మనకి లూపింగ్ స్టేట్మెంట్లు ఎన్ని రకాలుగా ఉంటాయి. లూపింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు, ఫస్ట్ది మనకి జనరల్గా looping statement looping statements దానికి ఎలా ఉపయోగిస్తాం అనేది మనం చూస్తాం. ఆర్ యూజ్ టు లూపింగ్ స్టేట్మెంట్ ఆర్ యూజ్ టు మనకి ఎలా ఉపయోగించాలి. లూపింగ్ స్టేట్మెంట్ ఆర్ యూజ్ టు ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ మనం ఒక ఏదైనా స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం రిపీటెడ్గా వచ్చే స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లూపింగ్ అనేది ఉపయోగిస్తాం. అండ్ మనకి ఏంటంటే అందులో రిపీటెడ్లీ యాజ్ లాంగ్ యాజ్ ఎక్స్ప్రెషన్ రిపీటెడ్లీ as long as మనకి రిపీటెడ్ యాజ్ లాంగ్ యాజ్ an expression ఎక్స్ప్రెషన్ అంటే మనం ఏదైనా వేరియబుల్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి తీసుకునేదాన్ని ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ అంటే ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. when the expression becomes becomes false అయింది, అప్పుడు దెన్ ఇప్పుడు ఏమవుతుంది, ఫాల్స్ అయితే దెన్ ద కంట్రోల్ control transferred out of the loop transferred out of the loop ఈ విధంగా మనకి ఏదైనా ఒక లూపింగ్ స్టేట్మెంట్ ఉపయోగించుకొని రిపీటెడ్ వాల్యూస్ మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే మనం ఉపయోగించిన రిపీటెడ్ వాల్యూస్ ఉపయోగించుకొని ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే అది స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్స్ప్రెషన్ పాస్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ ట్రాన్స్ఫర్ టు ద వేరే లూప్కి మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ విధంగా మనం కంట్రోల్ స్టేట్మెంట్ ఇప్పుడు ఎన్ని రకాలు మన కంట్రోల్ స్టేట్మెంట్ వైల్ ఫర్ లూప్ అనేది ఈ 3 స్టేట్మెంట్లు మన లూపింగ్ స్టేట్మెంట్లోకి వస్తాయి. మనకు ముందు చెప్పిన డిసిజన్ మేకింగ్లో కంట్రోల్ స్టేట్మెంట్లో మనకి డిసిజన్ మేకింగ్ స్టేట్మెంట్లు అంటే మనకి ఏమొస్తాయి, ఇక్కడ సింప్లిఫై ప్లస్ నెస్టెడ్ స్విచ్ స్టేట్మెంట్ చెప్పుకోం. ఇక్కడ ఏంటి లూపింగ్ అంటే వైల్ ఫర్ లూప్. ఈ మూడింటికి ఉండే డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ వైల్ తీసుకుని వైల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైల్ అంటే ఏంటి, ఆ వైల్లో ఉండే మనం ఎక్స్ప్రెషన్ అయితే వైల్ స్టేట్మెంట్ వైల్ స్టేట్మెంట్ తీసుకుంటాం. ఈ వైల్ స్టేట్మెంట్ మనకి వైల్ లూప్ will
నెక్స్ట్ వైల్ విల్ బి ఎగ్జిక్యూట్ ద విల్ బి execute the long as a expression is 1, long as expression 1. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ప్రెషన్ 1 అయితే కండిషన్ 2 అయితే మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని యొక్క సింటాక్స్ ఎలా చెప్తామండి? సింటాక్స్ చెప్పాలంటే సింటాక్స్ మనకి ఏంటంటే వైల్ కండిషన్ తర్వాత ఓపెన్ బ్రేసెస్ స్టేట్మెంట్ 1. ఎన్ని స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 2 తర్వాత మనకి ఎన్నైతే అంటే వాల్యూస్ తీసుకుంటాం. స్టేట్మెంట్ n గా తీసుకుంటాం. ఇది మనకి దీని యొక్క సింటాక్స్ ని ఈ విధంగా రాస్తాం. దీన్ని డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో చెప్పాలంటే డయాగ్రామాటిక్ అంటే మనం ఇనిషియలైజేషన్ ఏ విధంగా ఉంటుంది డయాగ్రామాటిక్ గా మనం చూపించాలనుకున్న డయాగ్రామాటిక్ అప్పుడు ఇనిషియలైజేషన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం డయాగ్రామాటిక్ గా మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ డయాగ్రామాటిక్ గా మనం చూపిస్తే మనకి ఇనిషియలైజేషన్ వస్తుంది. ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే మనం 1 by 1 తీసుకోవడానికి ఇనిషియలైజేషన్ అంటాం. తర్వాత నెక్స్ట్ వైల్ ఎక్స్ప్రెషన్ వైల్ ఇక్కడ ఏమి ఇచ్చింది కండిషన్ ఇచ్చాం. వైల్ కండిషన్ కండిషన్ 2 అయింది ఎస్ అయింది. కండిషన్ ఎస్ అయితే ఏమవుతుంది ఎస్. కండిషన్ 2 అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అలా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్ n ఇలా మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఏదైనా దీని మళ్ళీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఇంక్రిమెంట్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ 1 by 1 యాడ్ చేసుకోవడానికి ఆపరేటర్ ఇంక్రిమెంట్ అనేది ఉపయోగిస్తాం. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మైనస్ అయితే డిక్రిమెంట్ ప్లస్ అయితే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ దీన్ని మళ్ళీ లూప్ కండిషన్ చెక్ చేయాలనుకోండి. కండిషన్ ప్రో అయింది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ కండిషన్ వైల్కి కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసి మళ్ళీ నెక్స్ట్ వైల్ కండిషన్లో మళ్ళీ నెక్స్ట్ పైన కండిషన్ చెక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఈ విధంగా మనం పైకి వస్తుంది. ఇది ఏమన్నా ఇనిషియలైజేషన్ అంటాం. 1 by 1 తీసుకోవడానికి మనకి ఉపయోగించేదాన్ని ఇనిషియలైజేషన్ ఆఫ్ కంట్రోల్ వేరియబుల్ మన ఎలా కండిషన్ చెక్ కండిషన్ పోయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది కండిషన్ అప్పుడు నెక్స్ట్ మనకి వచ్చేది ఏంటి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనకి కంట్రోల్ స్టేట్మెంట్ లో మనకి ఇనిషియలైజేషన్ అయితే వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. స్టేట్మెంట్ ఎస్ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 by 1 స్టేట్మెంట్ ఎన్నైతే n వాల్యూ దాకా మనం 1 2 3 4 ఎన్నో నెక్స్ట్ ఇంక్రిమెంట్ యాడ్ చేసుకుంటాం. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉపయోగిస్తాం. మళ్ళీ కండిషన్ వైల్ చెక్ చేస్తాం. మళ్ళీ కండిషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ మళ్ళీ అలా 1 by 1 అలాగే రిపీటెడ్ గా మనం కండిషన్ చెక్ చేయడం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడం ఇంక్రిమెంట్ చేసుకుంటే అలా జరుగుతుంది. 1 2 3 4 అలా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే కండిషన్ ఫాల్స్ అయిపోయింది అనుకోండి మనం 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి. 1 to 10 నెంబర్స్ 1 2 3 అలా 1 by 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎండింగ్ లో మనకి కండిషన్ నో అయిపోయింది అంటే మన ఇచ్చిన కండిషన్ అయితే పూర్తి అయిపోయింది. 10 వరకు 11 వచ్చింది. కండిషన్ పాస్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. అలా మనకి ఏదైనా కండిషన్ చెక్ చేయడానికి ఉపయోగించిందని ఉంటే కంట్రోల్ స్టేట్మెంట్లో వైల్ ఉపయోగించి మనం దీన్ని రాయొచ్చు. ఇది సింపుల్గా మనం ఒక చిన్న ప్రోగ్రామింగ్గా మనం చూపించామనుకున్నాం వైల్ స్టేట్మెంట్ ఉపయోగించి. సపోజ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ తీసుకున్నాం. ఫ్యాక్టోరియల్ అంటే మనకు 1 2 3 4 అలా తీసుకోవాలి. ఫ్యాక్టోరియల్ వాల్యూలో మనం చిన్న ప్రోగ్రామ్ రాస్తాం అనుకోండి. ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తామండి ఫ్యాక్టోరియల్ వాల్యూ అది చూపిస్తాను. ఇక్కడ మనకి ఏంటంటే వైల్ అంటే ఏంటో అర్థమైంది కదా. వైల్ అంటే ఏంటంటే వైల్ కండిషన్ స్టేట్మెంట్ ఎస్ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది లేకపోతే ఫాల్స్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా డయాగ్రామాటిక్ ఈ విధంగా మనం చూపిస్తాం అనమాట రిప్రజెంటేషన్లో.
అంటే వైల్కి ఉండే సింటాక్స్ దాని యొక్క డయాగ్రామ్. దీంట్లో మనం చిన్న ప్రోగ్రామింగ్గా మనం చూస్తాం వైల్ కండిషన్ ప్రోగ్రామ్. వైల్ కండిషన్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ. రైట్ ఏ ప్రోగ్రామ్ మనం వైల్ ఉపయోగం రాస్తాం. write a program factorial value ఇచ్చాడు ప్రోగ్రామ్ ఇచ్చాను ఫ్యాక్టరీ వాల్యూ చూడండి మన ప్రోగ్రామ్ రాయమని ఇచ్చాను. దీంట్లో మనకి ఫస్ట్ మెయిన్ అంటే మనకి హెడర్ ఫైల్ లింక్ సెక్షన్ మెయిన్ అనేది కామన్గా మనకి ఉండేది ఏంటంటే ఈ లింక్ సెక్షన్ అంటే st యాష్ include stdio.h హెడర్ ఫైల్ రాస్తాం. తర్వాత మెయిన్ ఫంక్షన్ రాస్తాం. తర్వాత ఓపెన్ బ్రేసెస్ మనకి ఏంటి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ రాయాలి. ఇన్పుట్ అని ముందు ఏం చేస్తాను నేను వేరియబుల్ డిక్లేర్ చేయాలి. డేటా టైప్ వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఇక్కడ నేను వేరే డేటా టైప్ అంటే ఇంటీజర్ తీసుకున్నాను. ఇంటూ అనే డేటా టైప్ తీసుకున్నాను. n వాల్యూ i వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ ఇంటీజర్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ వచ్చేసరికి printf enter any value scanf ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ scanf మనం ఏం తీసుకున్నాం i n తీసుకున్నాం కాబట్టి ముందు scanf లో మనకి ఇన్పుట్ ఏంటి n అనే వాల్యూ మనం ఎంటర్ చేసి వాల్యూ తీసుకుంటాం. n 5 అని ఎంటర్ చేస్తాం. 5 అనేది ఎంత తీసుకుంటుంది n వాల్యూ ఇన్పుట్ గా తీసుకుంటాం. మాడ్యూల్ d ampersand n ఇది ఫార్మాట్ లో మనకి సింబల్ అన్నమాట. n డిజిట్ తీసుకుంటే n d అనేది మాడ్యూల్ d అనేది తీసుకుంటాం. n అనే వాల్యూకి తీసుకుంటాం. తర్వాత మనం ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తాము i 1 తో స్టార్ట్ చేయాలి. i వాల్యూ 1 తో స్టార్ట్ చేయాలి. i 1 అప్పుడు while లో మనకి i n వాల్యూకి సమానం అయ్యే వరకు తీసుకుంటాం. ఇక 5 తీసుకున్నాక 1 2 3 4 5 అలా అన్నమాట. సమానం అయ్యే తీసుకుంటాం. ఇది సమానం అయ్యే వరకు కండిషన్ వైల్ కండిషన్ ఇక్కడ రాస్తాం ప్రోగ్రామ్. తర్వాత ఓపెన్ బ్రేసెస్ ఇచ్చి తర్వాత if కండిషన్ ఉపయోగించాలి. if కండిషన్ ఉపయోగించి n i double 0 అంటే ఇక్కడ కండిషన్ n వాల్యూ i ని మొత్తం మాడ్యూల్ అంటే 1 by 1 మనకి మాడ్యూల్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అంటే i తో మనం మాడ్యూల్ చేసుకుంటూ వస్తాం. 0 కి దీనికి సమానం అయ్యే వరకు అప్పుడు కండిషన్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత printf లో మనకి మాడ్యూల్ d నెక్స్ట్ లైన్ రావాలి రావడానికి n రాస్తాం. ఇక్కడ i ఇది అవుట్పుట్ అన్నమాట. అవుట్పుట్ i వాల్యూకి అవుట్పుట్ ఇస్తాం. దానికి నెక్స్ట్ i ఇంక్రిమెంట్ ఆపరేటర్ i ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇక్కడ కండిషన్ అవుట్పుట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ క్లోజింగ్ బ్రేసెస్ get ch అని తీసుకున్నాం. get ch అంటే క్లోజ్ చేసినప్పుడు కూడా get ch తో క్లోజ్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ క్లోజింగ్ బ్రేసెస్ ఎక్కడైతే ఓపెన్ చేస్తామో దాన్ని క్లోజింగ్ ఇస్తాం అన్నమాట. ఇక్కడ మధ్యలో దాన్ని ఇక్కడ క్లోజింగ్ ఇస్తాం. ఇది ఈ విధంగా ప్రోగ్రామ్ రాసినప్పుడు దీని అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అవుట్పుట్ వదలకి ఇక్కడ 5 అని ఇచ్చింది ఎంత చేసింది n వాల్యూ 5 అని ఇచ్చింది n ఇక్కడ 5 అని ఇచ్చింది. అప్పుడు ఏమవుతుంది ఇన్స్టలేషన్ ఎలా అవుతుంది మనకి 1 into 2 into 3 into 4 into 5 120 ఇలా మనకి ఇన్స్టలేషన్ ఈ విధంగా అవుతుంది. అంటే మనకి 1 by 1 తర్వాత ఎలా మనకి లూపింగ్ అంటే రిపీటెడ్ వాల్యూ తీసుకుంటాం. 1 2 3 4 5 ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ డేటా టైప్ డిక్లేర్ చేస్తాను వేరియబుల్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ దీని ఏమంటారు ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్. ఇది మా i 1 తో స్టార్ట్ అవుతుంది. కండిషన్ వైల్ కండిషన్ ఇచ్చాను ఇక్కడ వైల్ i ఇప్పుడు n వాల్యూ సమానం అయ్యే వరకు 1 2 3 వరకు ప్రింట్ చేయమని n వాల్యూ 5 తర్వాత 5 అని ఇచ్చింది 6 వచ్చింది అనుకోండి పాస్ అవుతుంది. పాస్ అవుతే కండిషన్ పాస్ అయింది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ వెళ్ళిపోతుంది. అలా కండిషన్ వైల్ కండిషన్ ఉపయోగించాలి. వైల్ తర్వాత కండిషన్ అవుట్పుట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ గెట్స్ ch ఇలా మనకి ప్రోగ్రామ్ ఈ విధంగా రాసుకుని దీని ఏమంటారు లింక్ సెక్షన్ అంటాం ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ అంటాం కండిషన్ అంటాం డిసిజన్ మేకింగ్
తర్వాత అవుట్పుట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ గెట్ సిహెచ్ అంటే క్లోజ్ చేసేటప్పుడు గెట్ సిహెచ్తో మనం క్లోజ్ చేస్తాం. ఎప్పుడు కూడా మెయిన్లో రిటర్న్ స్టేట్మెంట్ రావడానికి వైడ్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ అవ్వదు. వైడ్ కాకపోతే మెయిన్లో మనకి ఇంటర్ ఇచ్చినప్పుడు అక్కడ ఫంక్షన్ అని ఉపయోగించి రాయొచ్చు అన్నమాట. దీన్ని ఏమంటాం బయట ఇచ్చేదాన్ని ఏమంటాం గ్లోబల్ వేరియబుల్ అంటాం, ఇది లోకల్ వేరియబుల్ లేదండి. లోన్ ఇచ్చిన లోకల్ వేరియబుల్, పైన ఇచ్చిన గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్గా మనం చెప్తాం. ఈ విధంగా మనం లూపింగ్ ఉపయోగించి మనం లూపింగ్లో వైల్ స్టేట్మెంట్ ఉపయోగించి మనం వచ్చే ఒక ప్రోగ్రామ్ని ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఇది వైల్. దీన్ని మనం ఫర్లో రాయొచ్చు, ఫర్లో కూడా రాయొచ్చు, ఫర్లో ఉపయోగించి కూడా రాయొచ్చు అన్నమాట. దానికి నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్లో ఉపయోగించి రాయని చెప్తాం. దానికి నెక్స్ట్ క్లాస్కి వచ్చాక మనకి డూ వైల్. డూ వైల్ అనేది మనం ఏ విధంగా రాయాలి, డూ వైల్ అనేది ప్రోగ్రామ్. డూ వైల్కి వైల్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తాను అనమాట. వైల్కి డూ వైల్కి ఉండే డిఫరెన్స్ అంటే వైల్ అంటే ఏంటి, డూ వైల్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ వైల్. డూ వైల్కి డిఫరెన్స్ ఏంటంటే వైల్ అనేది ఏంటి మనకి, వైల్ అనేది మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుని అప్పుడు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ చెక్ చేసి అప్పుడు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్ అనేది ఏంటి, ఫస్ట్ టైం మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకున్నప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి కండిషన్ చెక్ చేయడానికి డూ వైల్ అంటాం. వైల్ అంటే మనం కండిషన్ చెక్ చేసి అప్పుడు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రెండింటికి ఉండే డిఫరెన్స్ ఉంది, వైల్కి డూ వైల్కి ఉండే డిఫరెన్స్. ఇక్కడ నేను నెక్స్ట్ డూ వైల్ అంటే దీన్ని డైనమిక్గా చూపిస్తాను. డూ వైల్కి వైల్కి తర్వాత డూ వైల్. డూ వైల్ డూ వైల్కి వైల్కి ఏంటి డిఫరెన్స్ ఏంటో అక్కడ చెప్పాను. ఇక్కడ ఏంటి మనకి డూ వైల్ అనేది లూప్ అనేది కండిషన్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్. కండిషన్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్. కండిషన్ ఆఫ్టర్ ద execution of the execute of the statements. ఎగ్జిక్యూట్ ఆఫ్ ద స్టేట్మెంట్. కండిషన్ తర్వాత స్టేట్మెంట్స్ అనేవి తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే మనకి వైల్ మనకి డూ వైల్ ఉంటుంది ఏంటి, డూ వైల్ ఏమిటంటే కండిషన్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇన్ ద బాడీ. ఇన్ ద బాడీ in the body బాడీ అంటే ముందు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. వైల్కి డూ వైల్కి ఉండే డిఫరెన్స్ అనమాట. వైల్ అనేది ముందే మనకి కండిషన్ చెక్ చేసి తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. రెండు దీనికి రివర్స్లో వస్తుంది అనమాట. దీనికి ముందు స్టేట్మెంట్ కండిషన్ చెక్ చేస్తుంది. డిఫరెన్స్. దీంట్లో ఒక సింటాక్స్ ఏంటంటే దీని యొక్క సింటాక్స్ మనం చూసుకుంటే మనకి సింటాక్స్ అంటే డూ అంటే ముందు డూ తర్వాత ఏంటి, డూ తర్వాత స్టేట్మెంట్స్ వన్, స్టేట్మెంట్ టూ, స్టేట్మెంట్ ఎన్. అలా తీసుకుని వచ్చేసి వైల్ కండిషన్. ఇది సింటాక్స్ అంటే ముందు డూ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. దీన్ని ఒక డయాగ్రామాటిక్గా మనం చెప్తే ఏమొస్తుంది, డయాగ్రామ్ చెప్పిన సేమ్ అదే. ఇందులో మనకి ఇనిషియలైజేషన్ స్టార్టింగ్ ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఇనిషియలైజేషన్ ఆఫ్ కండిషన్. తర్వాత మనకి వదిలేదు డూ అంటే మొత్తం ముందు డూ చూస్తుంది. డూ తర్వాత ఏమొస్తుంది, స్టేట్మెంట్ అంటే నేను చెప్పాను కదా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్. స్టేట్మెంట్ వన్, స్టేట్మెంట్ టూ, స్టేట్మెంట్ ఎన్. తర్వాత ఏమవుతుంది, ఇంక్రిమెంట్ ఆపరేటర్.
ఐ ప్లస్ ప్లస్ అన్నది ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. తర్వాత మనకి అప్పుడు వైల్ కండిషన్ ఇవ్వాలి. వైల్ కండిషన్, వైల్ కండిషన్, వైల్ కండిషన్. వైల్ కండిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కండిషన్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనకి దానికి ఇనిషియలైజేషన్ అనేది ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇనిషియలైజేషన్కి వెళ్తుంది. ఇనిషియలైజేషన్ తర్వాత కండిషన్ చెక్ చేస్తే నెక్స్ట్ స్టేట్మెంట్. ఈ విధంగా మనకి ముందు మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఈ విధంగా మనం ఈ విధంగా వెళ్ళాలని ఏమంటారంటే డూ వైల్గా మనం చెప్తాం. డూ వైల్కి వైల్కి ఉండే డిఫరెన్స్ అంటే మన రెండింటికి ఉండే డిఫరెన్స్ చెప్తాం రెండింటికి. దీన్ని మనకి చిన్న ప్రోగ్రాంలో మనం రాయాలంటే మనకి సింపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి. సింపుల్ ప్రోగ్రామ్ వైల్ ఉపయోగించి డూ వైల్ ఉపయోగించి దీనికి మ్యాథమెటికల్ టేబుల్ తీసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ టేబుల్ ఒకటి తీసుకున్నాం. మ్యాథమెటికల్ రైట్ ఏ ప్రోగ్రామ్ మ్యాథమెటికల్ టేబుల్. Write a program mathematical table. Write a program. Mathematical table. మ్యాథమెటికల్ టేబుల్ తీసుకున్నాం అంటే కామన్గా మనకి కండిషన్ అనేది మనకి డాష్ ఇన్స్ట్రక్షన్ కామన్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే డాష్ ఇంక్లూడ్ stdio డాట్ h హెడర్ ఫైల్. తర్వాత మెయిన్ తీసుకున్నాం. మెయిన్ తర్వాత ఏం నెక్స్ట్ మనకి డేటా టైప్ డిక్లరేషన్ ఓపెన్ బ్రేసెస్ డేటా కామన్ డేటా టైప్ అంటే ఇంటీజర్ తీసుకున్నాం ఇంట్. ఆ తర్వాత మనకి n i j అని తీసుకున్నాం. మూడు వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. తర్వాత ప్రింటర్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింటర్ ఎంటర్ ఎనీ వాల్యూస్, ఎంటర్ ఎనీ వాల్యూస్, ఎనీ వాల్యూ తీసుకున్నాం. స్కానర్ ఏం తీసుకున్నాం, మనం ఏదైతే ఎంటర్ చేయాలనుకున్నామో ఆ వాల్యూ n వాల్యూనే తీసుకున్నాం. ఇంటీజర్ అంటే రీడ్ వాల్యూనే తీసుకున్నాం. n అనేది రీడ్ వాల్యూ. మాడ్యూల్ డి డేటా టైప్ అంటే ఇంటీజర్ కాబట్టి మాడ్యూల్ డి యాంపర్సెంట్ n గా తీసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ డూ వైల్ డూ ఉపయోగించాలి కాబట్టి కూడా i ఈక్వల్ టు 1 తో స్టార్ట్ చేస్తాం. తర్వాత డూ తర్వాత ఓపెన్ బ్రేసెస్ తర్వాత j ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ n. i ఇంటూ n గా మనం తీసుకున్నాం. i ఇంటూ n j ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ n అంటే మనకి j i వాల్యూ n వాల్యూ ఈ దగ్గర మల్టిప్లికేషన్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ వస్తుంది. దీంట్లో మనకి ప్రింట్ఎఫ్ లో తీసుకుంటే మనకి మాడ్యూల్ డి మన ఇంటీజర్ లో తీసుకున్నాం కాబట్టి మూడు వాల్యూస్ ఇంటీజర్ తీసుకున్నాం. మాడ్యూల్ డి ఇక్కడ ఏమి మనకి మాడ్యూల్ డి ఇక్కడ కాలమ్స్ కామన్ గాని ఏమనుకోకూడదు. అది ఈక్వల్ టు మాడ్యూల్ డి. బ్యాక్ స్లాష్ అంటే నెక్స్ట్ లైన్ రావాలి బ్యాక్ స్లాష్ కాబట్టి n i j వాల్యూ ఇది మనకి దీంట్లో అవుట్పుట్ అన్నమాట. ఈ విధమైన అవుట్పుట్ ఇక్కడ ఇలా తీసుకున్నాం. తర్వాత ఏంటి మనకి అప్పుడు కండిషన్ చెక్ చేయాలి. అప్పుడు ఓపెన్ క్లోజింగ్ బ్రేసెస్ ఇచ్చి అప్పుడు కండిషన్ చెక్ చేయాలి. వైల్ ఏం తీసుకుంటా నేను i గ్యాట్ దర్ ఈక్వల్ టు 10 నంబర్స్ టేబుల్ తయారు చేయాలనుకోండి గెట్ ch తీసుకున్నాం. క్లోజింగ్ బ్రేసెస్ ఎక్కడైతే ఓపెన్ చేస్తామో అది క్లోజ్ చేయాలి. అంటే ఇక్కడ కండిషన్ ఏం చేస్తున్నాను, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ ఇస్తున్నాను. ఇక్కడ కండిషన్ క్లోజ్ చేసి కండిషన్ ఇస్తున్నాను. అంటే మన టేబుల్ అంటే తెలుసు కదా 1 2 3 అలా మల్టిప్లికేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట టేబుల్. ఆ టేబుల్ మొత్తానికి అంటే జీరాన్ని 10 తీసుకున్నాం. 10 into 1 into 2 into 10 వాల్యూ ఎంతవరకు వస్తే అక్కడ వరకు మనం సమానం అయ్యే వరకు దానికి 1 by 1 టేబుల్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. 2 తర్వాత 3 తర్వాత 4 అంటే మళ్ళీ మల్టిప్లై అవుతుంది. మళ్ళీ 6 మల్టిప్లై అవుతుంది. 7 మల్టిప్లై అవుతుంది. అలా మనకి ఒక 2 టేబుల్ అనేది 2 టేబుల్ 3 టేబుల్ ఉంటాయి కదా మనకి అని
మనకి 1/1 టేబుల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే మల్టిప్లై ఎగ్జిక్యూట్ అవుతుంది ఉపయోగించిందని ఏమంటామంటే అది మ్యాథమెటికల్ టేబుల్ ఉపయోగించుకుని ప్రోగ్రామ్ డూ వైల్ ప్రోగ్రామ్ అసెంబ్లీ. ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఈ విధంగా మనం రాసాం అంటే డూ వైల్ ఉపయోగించి అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ డూ, తర్వాత స్టేట్మెంట్స్, తర్వాత కండిషన్ వైల్ కండిషన్, క్లోజింగ్ బ్రేసెస్, ఈ విధంగా రాయాలి ప్రోగ్రామ్. ఇది వైల్కి డూ వైల్కి డిఫరెన్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఫార్ లూప్ ఉపయోగించి ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఫార్ లూప్ ఉపయోగించి రాసి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.